అనగనగా బృందావనంలో అందరూ ఎంతో ఆతృతగా శ్రీకృష్ణాష్టమి పండుగ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు వచ్చేసరికి ప్రతి ఇల్లు పూలమాలలతో, మామిడి తోరణాలతో, దీపాలతో అలంకరించబడింది. కొంతమంది పిల్లలు గోపికల వేషధారణలో, కొంతమంది పిల్లలు కృష్ణుడి వేషాలలో ముస్తాబయ్యారు. అక్కడి గ్రామంలో గోపాల్ అనే పిల్లవాడు ఉండేవాడు. అతనికి కృష్ణుడిపై ఎంతో భక్తి. కానీ వారు పేదవారు. తల్లిదండ్రులు పండగకు కావాల్సిన అలంకరణలు, బొమ్మలు కొనివ్వలేకపోయారు. అయినా గోపాల్ చిన్నబుచ్చుకోలేదు. గోపాల్ కొన్ని రకాల కూరగాయలు తీసుకొని వాటిని చిన్న చిన్న దండలుగా తయారు చేశాడు. పూలను చక్కగా తాటి ఆకులతో కట్టిపెట్టి ఒక చిన్న మండపం తయారు చేశాడు. పసుపుతో చిన్న చిన్న పాదముద్రలు వేసి కృష్ణుడు మా ఇంటికి వస్తున్నాడు అనే ఆనందంతో పల్లకి వేశాడు. రాత్రిపూట పల్లె అంతా భజనలతో మారుమోగింది. అందరూ ఘనంగా దండియా ఆడుతున్నారు. పెద్ద పెద్ద బృందాలు, బలమైన వారు గుంపులకు చేరి మట్టి కుండను పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. గోపాల్ కూడా వెళ్ళి చూడగా ఆ గుంపులో ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. అప్పుడు అతను ఒక మూలను నిలబడి, నా కుండ పగలగొట్టే శక్తి లేకపోయినా నా హృదయాన్ని కృష్ణుడికి అర్పిస్తాను అని ప్రార్థించాడు. అదే సమయంలో ఆకాశం నుండి చల్లని గాలి వీచి కుండ కట్టిన తాడు ఒక్కసారిగా జారిపోయి కుండ కింద పడి పగిలిపోయింది. కుండలోని పెరుగు, వెన్న, మిఠాయిలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామ పెద్దలు ఇది కృష్ణుడి కృప అని నమ్మారు. గోపాల్ తల్లి కన్నీళ్లు తుడుచుకుంటూ, చూడు నాన్న, నీ భక్తి నిజమైనది. కృష్ణుడు ఇలా వచ్చి మన ఇంట పండుగ చేశాడు అని చెప్పింది. ఆ రాత్రి గోపాల్ కలలో చిన్న కృష్ణుడు ప్రత్యక్షమై, నిజమైన పూజ అనేది బంగారంతోనో వెండితోనో చేస్తే వచ్చేది కాదు, హృదయపూర్వకమైన మనసుతో చేస్తే వచ్చేది అని చెప్పాడు. దీనిలోని మార్మికం, భగవంతుడు ఆస్తి అంతస్తు చూడడు. ఎవరు నిజమైన భక్తితో, నిర్మలమైన హృదయంతో పూజిస్తారో వారిని ఆయన ఎల్లప్పుడూ కాపాడుతాడు.